రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రవచనాలు ఫాలో అయ్యే వాళ్ళందరికీ గరికపాటి నరసింహారావు గారు సుపరిచితులే. ఆధ్యాత్మికంగా ఉండే ప్రవచనాల్ని ఆధునీకరించి చెప్పడంలో ఆయనే సాటి. అందుకే ఆయన ప్రవచనాల్ని యువత సైతం ఆసక్తిగా వింటారు. అలాంటి గరికపాటి గారి గురించి ఈ మధ్యన యూట్యూబ్లో ఒక న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. అదేంటంటే, ప్రవచనాలు చెప్పే గరికపాటి 2 సార్లు పెళ్లి చేసుకున్నారని, మొదటి భార్య గవర్నమెంట్ హై స్కూల్ టీచర్ కామేశ్వరి గారని, ఆవిడ్ని ఇంట్లో వాళ్ళ ఇష్టానికి విరుద్ధంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారని, కానీ కొన్నాళ్లకు మనస్పర్ధలు వచ్చి విడిపోయారని, ఆ తర్వాత ఇంట్లో వాళ్ళు శారదా గారిని ఇచ్చి రెండో పెళ్లి చేశారని, ఇంకా ఆయన మొదట్లో ఉద్యోగంలో వ్యాపారంలో కలిసి రాక ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేశారని ఏవేవో విన్నాను. కానీ నా వరకు సహస్రావధాని గరికపాటి వారి పాండిత్యం అసామాన్యం. వేదాలు, వేదాంతాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాల మీద ఆయనకున్న పట్టు అనితర సాధ్యం. సమాజానికి ఆయన ప్రవచనం అవసరం. ఆయన ప్రవచనం మాత్రమే అవసరం. మిగిలినవన్నీ అనవసరం. ఎందుకంటే గరికపాటి గారి జీవితంలో గతంలో ఏం జరిగింది అనేది పూర్తిగా ఆయన వ్యక్తిగతం. సమాప్తం.